నమస్తే. శివ ఓం. నేను మీ డాక్టర్ వివిఎస్ఎస్ రెడ్డి. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్, వేదిక్ మహావాస్తు అండ్ మైండ్ మనీ సైకాలజీ. మన ఆలోచనలే మనల్ని ధనవంతులు చేస్తాయి. ఎస్, ఇట్స్ కరెక్ట్. మన కర్మలు అనంటే మనం చేసే పనులే మన పురోగతికి ఉపయోగపడతాయి. ఎస్, 100% కరెక్ట్. కాబట్టి మనం ఏది చేస్తే అది మనకు రిటర్న్ వస్తుంది. న్యూటన్ లా. ప్రతి చర్యకు వ్యతిరేక దిశలో ప్రతిచర్య ఉంటుంది. ఒక బంతిని గోడకేసి కొడితే మళ్ళీ అది రివర్స్లో డబల్ ఫోర్స్తో మళ్ళీ మన వైపు రావడం అనేది జరుగుతుంది. ఇది నేచర్స్ లా. ఈ నేచర్స్ లాను మనం చూసుకుని ఒక అద్భుతమైన విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము మైండ్ మనీ సైకాలజీలో. ఇది నేను మీకు ఒక యథార్థ గాథ రూపంలో చెప్తున్నాను, కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఇది మీకు కనెక్ట్ అవుతుంది డెఫినెట్గా. ఏంటి అని అంటే కర్మ ఈజ్ బ్యాక్ అంటాం మనం. అనంటే సాధ్యమైనంత వరకు మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఎప్పుడైతే ఇతరులకు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారో ఆ కొద్దిసేపు మీరు రాక్షసానందం పొంది ఉండవచ్చు. ఎందుకంటే అది మనుషులైతే అలా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆనందపడరు. కాబట్టి వాటికి 10 రెట్లు మీకు మళ్ళా కర్మ బ్యాక్ వచ్చి మిమ్మల్ని అంతకంటే ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఎక్కడో నరకంలో కాదు, ఇక్కడే మీరు ఆ కర్మ బ్యాక్ అనేది చూస్తారు. సో దానికి ఒక అచ్చమైన కరెక్ట్గా ఒక మీకు యథార్థ గాథ ఒకటి చెప్తాను. ఒకసారి ఏం జరిగిందనంటే, ఒక కసాయి ఉన్నాడు. కసాయి అంటే ఎవరు? మాంసము కట్ చేస్తూ ఉంటారు, ఆయన కసాయి అంటారు. ఆ కసాయి అనేట ఆయన మాంసము విక్రయాలు చేస్తూ ఉంటాడు, మాంసం కట్ చేస్తూ ఉంటాడు మార్కెట్ నుంచి తెచ్చుకుని. సో ఇక్కడ ఏంటనంటే, ఈ కసాయి మాంసము తూచడానికి ఒక రాయిని వాడుతూ ఉంటాడు. ఒక రాయి ఏదైతే అంటే కిలో 2 కిలోలు అలా వెలుస్తుంటాం కదా, దాని బదులు ఒక రాయిని వాడుతూ ఉంటాడు. ఆ కిలో రాయికి సమానంగా ఉన్నటువంటి రాయి. అయితే అటుగా వెళ్తున్న ఒక పూజారి ఆ రాయిని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అది రాయి కాదు, శాలిగ్రామం. శాలిగ్రామం అనేది చాలా అత్యున్నత ఎనర్జీస్ కలిగినది. శివలింగము శివుడికి ఎంత ప్రీతియో అలాగే శాలిగ్రామము విష్ణుమూర్తికి అంత ప్రీతి. కాబట్టి ఇవి గండకి నదిలో ఎక్కువగా దొరుకుతాయి. తీసుకొచ్చి వాటికి అభిషేకము పూజలను చేస్తూ ఉంటారు. కాబట్టి అంతటి పవిత్రమైనటువంటి శాలిగ్రామాన్ని మాంసం విక్రయించడానికి తూంచుతున్నాడు అని చెప్పేసి ఆయన కోప్పడి, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, ఇది చేయడం చాలా తప్పు, ఇలా చేస్తే నువ్వు చాలా అంటే ధర్మానికి విరుద్ధంగా చేస్తున్నావు అని చెప్పి ఆ రాయిని తీసుకొని వస్తాడు. ఆయన అంటాడు, ఇది తప్ప నాకు తూచడానికి లేదయ్యా, ఇది లేకపోతే నా వ్యాపారం పోతుందని చెప్తే కూడా వినకుండా ఆ రాయిని తీసుకొని వచ్చేస్తాడు. తీసుకొని వచ్చి ఏం చేస్తాడని అంటే, దాన్ని శుద్ధిపరుస్తాడు. ఎందుకంటే మాంసం దగ్గర బ్లడ్ అన్నీ తగిలింటాయి కదా, అవన్నీ శుద్ధి చేసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేయడానికని కూర్చుంటాడు. అయితే ఆ పూజారికి ఆ రోజు రాత్రి కలలో అక్కడ పాండురంగ విఠల్ది ఆ టెంపుల్ అన్నట్టు, ఆయన విఠల్ బాబా కళలో వచ్చి ఏం చెప్తాడనంటే, ఈ రాయి నేను పూజా మందిరంలో కంటే తన దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నాను, ఆయన దగ్గరే నేను హ్యాపీగా ఉన్నాను, కాబట్టి అక్కడే ఇచ్చేసేయి అని చెప్తాడు. వెంటనే ఆయన తేరుకొని తెల్లవారంగానే పరిగెత్తుకుంటూ వచ్చేసి, బాబు ఇది స్వామి నీకే ఇవ్వమన్నాడు, ఇది కాదు, ఆయన ఎందుకు ఇవ్వమన్నాడో నాకు కూడా తెలియదు, కానీ ఇది నీకు రిటర్న్ చేయమన్నాడు అంటానే దాంతో అమితానందంగా ఆయన ఆనందపడిపోతాడు. ఎంతగా ఆనందపడిపోతాడనంటే, పోయిన వస్తువు మళ్ళీ దొరికిన తర్వాత అది ఎవరు చెప్పారంటే విఠల్ బాబా చెప్పారు అని చెప్తారు. ఓహో, అయితే నేను విఠల్ బాబా మందిరానికి వెళ్తాను, ఈ విఠల్ బాబా మందిరం కోసం నేను కంపల్సరిగా వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఆ రోజు డిసైడ్ అయిపోతాడు. ఆ రాయిని తీసుకొని ఇది ఎవరికి సమర్పించాలి? విఠల్ బాబా కళలో వచ్చాడు కాబట్టి నేను పండరీపూర్కి వెళ్ళి విఠల్ బాబాకు సమర్పిస్తాను అని చెప్పేసి తీసుకొని బయలుదేరుతాడు. ఆ బయలుదేరే మార్గంలో ఏమవుతుందనంటే, ఆయనకు చీకటి పడిపోతుంది. చీకటి పడిపోతే ఒక చోట ఆశ్రమం ఉండడానికి ఒక గుడిసె దగ్గరికి వెళ్ళి అందులో ఒక యువతి ఉంటుంది. ఒక ఆవిడ ఉంటుంటే ఆమెను అడుగుతాడు, ఈరోజు ఇక్కడ ఉండడానికి నాకు ఉండనివ్వండి, నేను పొద్దున్నే వెళ్ళిపోతాను, పండరీపురానికి వెళ్ళాలి, ఈ శాలిగ్రామము స్వామివారికి సమర్పించాలి అని చెప్పేసి. అయితే ఆమె ఏమంటుందంటే, సరే ఉండడానికి అనుమతిస్తా, కానీ ఒక కండిషన్, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని అడుగుతుంది. ఆయన అంటాడు, అయ్యో నాకు వేరే పనులు ఏమీ తెలియదు, ఇది స్వామివారికి ఇవ్వాలి, అదొక్కటే నాకు తెలిసిన పని, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని అంటాడు. ఎందుకు అని అడుగుతుంది ఆమె. ఎందుకనంటే, నీకు ఆల్రెడీ భర్త ఉన్నాడు కదా, భర్త ఉన్నప్పుడు ఇంకొకరు ఎలా పెళ్లి చేసుకోగలుగుతారు, నువ్వేమన్నా విధవవా అని అడుగుతాడు. కాదు అంటుంది. సో ఆమె ఏమంటుంది అని, కాబట్టి నేను పెళ్లి చేసుకోనంటే, అయితే కొద్దిసేపు ఆగు అని అంటుంది. ఆమె వెళ్ళి వెంటనే భర్తను చంపేస్తుంది.
భర్తను చంపేసి మళ్ళీ వస్తుంది. ఇప్పుడు నా భర్తను నేను చంపేశాను, నాకు భర్త లేడు కాబట్టి నేను విధవను, ఇప్పుడు నన్ను చేసుకో అని అంటుంది. ఆయన భయపడిపోతాడు. అదేంటి పెళ్లి చేసుకొని అనగానే భర్తను చంపేసి వచ్చేసింది. కాబట్టి ఆయన అరే నేను అయినా కూడా నేను చేసుకోలేను, ఈ రాయి దేవుడికి ఇవ్వడమే నా దగ్గర ఉన్న ప్రైమ్ పని, ఇంకా వేరే పనే లేదు, కాబట్టి ఇది ఇచ్చేంత వరకు నేనేమీ చేయలేనంటానే అటు ఇటు తిరిగి ఈ పంచాయతీ అక్కడ ఉన్నటువంటి రాజు దగ్గరికి వెళ్తుంది. సో వీళ్ళిద్దరిని తీసుకెళ్తానే అక్కడికి వెళ్తానే ఆమె ఏం చెప్తుందనంటే అక్కడికి వెళ్ళాక ఇతను నా భర్తను చంపేశాడు అని చెప్తుంది. ఎవరు చంపింది ఎవరు? ఆవిడే చంపేసి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ శాలగ్రామం పట్టుకున్న వ్యక్తే నా భర్తను చంపేశాడు, ఈ కసాయి నా భర్తను చంపేశాడు కాబట్టి నాకు శిక్ష వేయండి అని అంటుంది. అప్పుడు వాళ్ళు ఏమంటారనంటే ఇతనికి మరణశిక్ష వేయాలి అని చెప్తాం. కానీ ఆయన ఏమంటాడంటే మరణశిక్ష నాకు వేయొద్దండి, నాకు పర్పస్ ఉంది, ఈ శాలగ్రామాన్ని నేను పండరిపురం చేర్చాలి, కాబట్టి మీరు ఏదైనా చేయదలుచుకుంటే మీరు ఏంటి చంపారంటున్నారు కదా, చంపితే చేతులతో చంపుతాను కాబట్టి చేతులు తీసేయండి, అంతేగాని నా ప్రాణాన్ని తీయొద్దండి, ఎందుకంటే నా ప్రాణంతో పని ఉంది, నేను ఒక పర్పస్ కోసం బయలుదేరాను అని అంటే సరే అన్నట్టుగా ఆయన 2 చేతులు తీసేయడం జరుగుతుంది. తర్వాత ఆ శాలగ్రామం ఆయన మెడలో వేసుకుని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరితే అక్కడికి పండరిపురానికి దగ్గరలో ఉండంగా అక్కడ పండరిపురంలో అక్కడ పాండురంగ విఠల వారు ఒక ఆకాశవాణి వినిపిస్తుంది. అక్కడున్న పూజారులందరికీ రెడీగా ఉండండి, నా పరమ భక్తుడు వస్తున్నాడు, ఆయన కోసం పల్లకి రెడీ చేయండి అంటాడు. నా పరమ భక్తుడు వస్తున్నాడు, పల్లకి రెడీ చేయండి, ఆ పల్లకిలో మీరు ఊరు బయట నుంచి ఆయన్ను ఊరేగింపుగా తీసుకొని వచ్చి నా దగ్గరికి తీసుకురావాలి, నా కోసం బహుమతి తెస్తున్నాడు అని చెప్తారు. అందరూ ఆశ్చర్యపోతారు. అబ్బా వస్తున్నారంటే ఎంత పెద్ద గురువుగారో, ఏ బ్రాహ్మణుడో లేకపోతే ఏ ఋషి మునివర్లు వస్తున్నారో, ఎంత గొప్ప విద్వాంసుడు వస్తున్నాడో అని చెప్పేసి వాళ్ళు పల్లకిని బాగా పూలతో అలంకరించి స్వామివారి ఆజ్ఞ కదా అందరూ టంచనగా ఊరి బయటకు వచ్చి రెడీగా ఉంటారు. మరి ఎలా కనుక్కోవాలి అతన్ని అని అంటే అతనికి 2 చేతులు ఉండవు అని చెప్తాడు. ఏమంటాడు? 2 చేతులు ఉండవు ఆయనకి, మీరు అలా కనుక్కోవాలి, నా భక్తుడిని, పరమ భక్తుడు, నాకు విశ్వాసపాత్రుడు, ఆయన నాకు బహుమతి కూడా తీసుకొచ్చాడు, ఆయన్ను ఊరేగింపుగా తీసుకొని రండి నా దగ్గరికి అని అంటాడు. అని చూస్తుండగానే ఈ కసాయి అక్కడికి ఎంటర్ అవుతాడు, మెడలో రాయి వేసుకుని 2 చేతులు ఉండవు. చూడంగానే ఓకే 2 చేతులు లేవన్నారు కదా అని చెప్పేసి బహుమతి ఎక్కడ మెడలో కనపడుతుంది కాబట్టి ఆయన తీసుకొని ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఆశ్చర్యపోతాడు కసాయి, అదేంటి నా కోసం ఇంతమంది రావడం, నేను స్వామివారికి ఇది సమర్పించుకోవాలని నేను అనుకుంటే స్వామివారు ఇదంతా చెప్పారు, ఎవరు చెప్పారు మీకు అనగానే ఆయన ఆశ్చర్యపోతాడు కసాయి. ఎందుకు? మాకు ఆకాశవాణి వినిపించింది, స్వామివారు ఇట్లా మన పరంభక్తుడు వస్తున్నాడు, నా కోసం ఒక గిఫ్ట్ బహుమతి తెస్తున్నాడు, మీరు తను ఊరేగింపుగా పల్లకిలో తీసుకురండి అని చెప్పారంటానే కళ్ళ వెంట బటబట నీళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు అర్థమైపోతుంది కసాయికి, ఓహో ఇది కంపల్సరిగా పాండురంగ విఠల వారి పని, ఆయనే నన్ను పిలిపించుకుంటున్నాడని బోర్న విలిపిస్తాడు. ఆ విలపించడంలో మొత్తం గత జన్మ కర్మలన్నీ కాలిపోతాయి, మొత్తం అన్నీ కూడా. సో ఇదంతా అయిపోయాక అక్కడికి వెళ్ళాక ఆ రాయిని తనకు సమర్పించుకుంటాడు. సమర్పించుకున్న తర్వాత ఆయన ఒక మాట అడుగుతాడు, అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, కానీ నా చేతులు ఎందుకు తీసేశారు? ఇదంతా మెల్లెలే అర్థమవుతుంది అని అంటే, నేను చక్కగా పండరిపురానికి వచ్చి మీకు ఇచ్చి వెళ్ళుండొచ్చు, కానీ మధ్యలో ఆ ఇన్సిడెంట్ జరగడం, నా 2 చేతులు నేను కోల్పోవడం, మీ దగ్గరికి రావడం, మీరు ఇలా తీసుకోవడం ఏంటి ఇదేనా అంటే అప్పుడు ఆయన చెప్తాడు కసాయికి, ఏంటనంటే నువ్వు గత జన్మలో కసాయివి కాదు, నువ్వు గత జన్మలో ఒక గొప్ప ఋషివి అంటాడు. అవునా అంటాడు. అవును, నువ్వు ఒక గొప్ప ఋషివి, అయితే గత జన్మలో ఏం జరిగిందో తెలుసా నీకు అని చెప్తాడు. ఏం జరిగిందంటే ఆయన ఋషి, ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఎదురుగా ఒక ఆవు గోమాత పరిగెత్తుకుంటూ వెళ్తుంది, అంటే ప్రాణాలు కాపాడుకోవడానికి. దాని వెనక ఒక కసాయి దాన్ని చంపి మాంసం అమ్ముకోవడానికి వెనక కత్తి పట్టుకొని ఇంకో కసాయి పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చినప్పుడు ఆ కసాయి మునిని అడుగుతాడు, ఏ మునీశ్వర, ఆవు ఎక్కడికి వెళ్ళింది గోవు అని అడుగుతాడు. అడుగుతానే 2 చేతులతో ఆయన ఇటు చూపించుంటాడు, ఇటు వెళ్ళింది అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది. కాబట్టి అప్పుడు అలా చూపించంగానే ఆ కసాయి అక్కడికి వెళ్ళడం, ఆవును చంపేయడం అనేది జరుగుతుంది. సో ఆ కర్మ మళ్ళీ ఈ జన్మలో ఏమైందనంటే ఆ కసాయి వాడిగా మునీశ్వరుడు పుట్టాడు, రైట్. ఆవును చూపించిన పాపానికి 2 చేతులు పోగొట్టుకున్నాడు. అలాగే ఆ గోవు ఎవరు అని అంటే ఇక్కడ ఆ ఇంట్లో ఉన్న ఆవిడ గోమాత, ఈసారి ఒక ఆవిడగా పుట్టింది. ఆ చంపబడిన భర్త ఆ కసాయి, అంటే గత జన్మలో ఎవరైతే ఆవును చంపారో ఈ జన్మలో ఆ భార్య భర్తను చంపేసింది. సో ఇది కర్మ అన్నట్టు. సో ఇప్పుడు ఆయనకు పూర్తిగా అర్థమైపోతుంది. సో ఎప్పటికైనా దీంట్లో మనకు గుర్తొచ్చేది ఏంటంటే తర్వాత ఈ
కసాయికి మొత్తము గత జన్మ ప్రక్షాళన అనేది జరగడం, తర్వాత ఆయన పాండురంగ విఠల యొక్క వీరభక్తుడిగా మారడం, అది పూర్తిగా ఐక్యమైపోయి లీనమైపోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే జో కర్తా హై ఓ భోగత్తా హై అని అంటారు. అంటే ఏదైతే మనం చేస్తామో దానికి కంపల్సరిగా ఫలితం అనుభవించే తీరాలి, దానికి ఆప్షన్ అనేది ఉండదు. చాలామంది అనుకుంటుంటారు ఎవరికి తెలుస్తుందిలే మనం చేసేది అని చెప్పేసి. విశ్వమంతా కళ్ళు ఉంటాయి దేవుడికి. ఇన్ఫ్యాక్ట్ విశ్వమే దేవుడు, దేవుడే విశ్వం. మనకు ఇది విష్ణు సహస్రనామంలో చెప్పారు. విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వము అని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఎక్కడ తప్పించుకోపోవడం అనేది ఉండదు. కాబట్టి ఇది తెలిసి కూడా మనిషి చెడు కర్మలు అనేది చేయరాదు. కాబట్టి వేరే వాళ్లకు మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు చేయకూడదు. ఇది మెయిన్ మనకు నేర్చుకోవాల్సింది. సో ఎప్పటికైనా కర్మ ఈజ్ బ్యాక్ అని ఎందుకు చెప్తామని అంటే, ఇది మనం ముందే మనకి పిల్లలకి, ఇంట్లో వాళ్ళందరికీ ఇలాంటివి మనం నేర్పించాలి. ఇది తెలియనప్పుడు తప్పులు జరుగుతాయి, తెలిసిన తర్వాత వాళ్ళు జాగ్రత్త పడతారు. తెలియడం అనేదే జ్ఞానం. దానికే మనకు బోధ కోసం ఇన్ని రకాల పారాయణాలు, ఇన్ని రకాల గ్రంథాలు ఇవన్నీ ఉన్నది. ఏంటంటే కథల రూపంలో, పారాయణాల రూపంలో, మనకు గ్రంథాల రూపంలో ఏమి చేస్తే ఏంది అనేది మనకు అర్థం తెలుసుకోవడానికి ఇవన్నీ అన్నట్టు. చాలామంది పురాణాలను హేళన చేస్తూ ఉంటారు. ఇది మహాపాపం. ఎప్పుడు కూడా అది జరిగిందా లేదా అనే ఇష్యూ పక్కన పెట్టి దాని నుంచి మనం ఎంత మంచి తీసుకోవాలి అనేది మనం చూసుకోవాలి. కాబట్టి భగవద్గీతను బేస్గా చేసుకుని గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు. ఇక్కడ కాదండి, సైన్స్ అంటే ఏదైతే దేవుణ్ణి నంబరో వాళ్ళందరూ కూడా భగవద్గీతను ఆధారంగా చేసుకుని నోబెల్ ప్రైజులు కొట్టిన వాళ్ళు ఉన్నారు. మీరు వెతికి చూడండి గూగుల్లో. వాళ్ళ బెస్ట్ బుక్స్ ఏంటంటే భగవద్గీత అని చెప్తారు. వాళ్ళకు ఒక దిక్సూచిగా పనిచేసింది భగవద్గీత. కాబట్టి భగవద్గీతలో కూడా కర్మ సిద్ధాంతం ఉంటుంది, కర్మకాండ ఉంటుంది. అంటే ఏ పని చేయాలి, ఎటువంటివి చేయాలి, ఏది మనకు అక్కడ ఉపకారము అపకారము, ఏది మంచి ఏది చెడు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది అన్నట్టు. సో కాబట్టి ఎప్పుడు కూడా గ్రంథ పఠనం అనేది ఎప్పటికీ పెట్టుకొని ఉండండి. ఇక్కడ ఏంటంటే ఈ మనము డబ్బు సంపాదించే మార్గంలో సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మీ ప్రయాణం అనేది ఉండాలి. కాబట్టి ఇది కర్మ గురించి. సో సాధ్యమైనంత వరకు ఇతరులకు మంచి చేయడానికి ప్రయత్నించండి. అలా చేసేవాళ్ళు చాలా గొప్పగా ఎదుగుతారు. మీరు కావాలంటే టాప్ 10 ఫోర్బ్స్లో ఉన్నటువంటి బిలియనర్ లిస్ట్ తీసుకోండి. బిల్ గేట్స్ కానీ, ఆయన మెలిండా అండ్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఇండియాలో రోటరీ క్లబ్కు కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. దాంతో పల్స్ పోలియోను 70% వాళ్ళ ఫండింగ్తో రన్ చేస్తారు, రోటరీ క్లబ్కి ఇస్తారు. నేను 2 టైమ్స్ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా పనిచేశాను, కాబట్టి నాకు ఆ విషయాలు తెలుసు. అలాగే టాటా వాళ్ళు చూస్తే కొన్ని క్యాన్సర్ పేషెంట్లకు టాటా ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి చేస్తూ ఉన్నారు. ఇండియాలో లిస్ట్ చూస్తే మనకు అంబానీ, అదానీలు ఫస్ట్ సెకండ్లో ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ టాప్ 10లో కూడా మీకు టాటా వాళ్ళు కనపడకపోవచ్చు. కానీ ఆయన దానం చేసిన లిస్ట్ కానీ తీస్తే టాప్ 1లో ఉంటాడు. ఫస్ట్ సంపాదించిన దాంట్లో 70% వరకు దానాలు చేస్తారు టాటా గ్రూప్. కాబట్టి అలా దానాలు చేయకుండా ఈ పాటికి సంపద పెట్టుకొని ఉండింటే ఆయన ప్రపంచంలోనే టాప్ 10లో ఉండేవాళ్ళు. సో కాబట్టి ఎప్పటికైనా కూడా మంచి కర్మలను ఆలంబిద్దాం, మన సంస్కృతిని ప్రోత్సహిద్దాం. ముందు కూడా మన పిల్లలకు కూడా ఇదే మనము తీసుకెళ్తే మొత్తం దేశాభివృద్ధికే ఇది పనికొస్తుందని చెప్పడంలో సందేహం లేదు. శివో.